హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి రీసెంట్గా అగ్రికల్చర్కి సంబంధించి కొన్ని స్కీమ్స్ని ఒక అంబ్రెల్లా స్కీమ్ కింద తీసుకొచ్చి స్కీమ్ రేషనలైజేషన్ అనేటువంటిది చేశారనమాట. సో అవి ప్రధానంగా 2 అంబ్రెల్లా స్కీమ్స్ కింద మొత్తం అన్ని స్కీమ్స్ని క్లబ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ ఎంత చేశారు, ఏ స్కీమ్స్ ఏ స్కీమ్ కింద కలిపేయడం జరిగింది అనేటువంటి విషయాల గురించి, అలాగే స్కీమ్ రేషనలైజేషన్‌లో ఏమేం బెనిఫిట్స్ స్టేట్స్‌కి లభిస్తున్నాయి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అగ్రికల్చర్‌కి సంబంధించి. ఒకవేళ దీనికి సంబంధించి పీడిఎఫ్స్ కావాలనుకుంటే మనకి ప్రతిరోజు వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మన యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. జస్ట్ ₹99 మాత్రమే ఉంటుంది. మీకిది గ్రూప్ 2 మెయిన్స్ అయ్యే వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుందనమాట. వీడియో ఇక్కడ ఫ్రీగానే వస్తుంది. ఇక్కడ కవర్ అవ్వలేని అంశాలు కూడా మీకు పీడిఎఫ్‌లో కవర్ చేయడం జరుగుతుందనమాట. అండ్ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. శాంపుల్ పీడిఎఫ్‌ని కూడా అక్కడ మీకు ఫ్రీగా అన్‌లాక్ చేసి ఉంటుందనమాట యాప్‌లో. ఒకసారి శాంపుల్ చూసి దాన్ని బట్టి మీరు తీసుకోండి. ప్రతిరోజు కూడా మీకు వీడియో రిలీజ్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్‌లో ఏ రోజుది ఆ రోజు మీకు అప్డేట్ అయిపోతూ ఉంటుందనమాట. సో దట్ ఏంటంటే మీరు ప్రతీదీ వీడియో చూసి నోట్స్ రాసుకునే అవసరం లేకుండా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కరెంట్ ఎకానమీకి మీకు ఉపయోగపడుతుందనమాట. అంటే ఏంటంటే ఎకానమీ ఆల్రెడీ మీరు బుక్స్ చదువుతూ ఉంటారు. బట్ ఏంటంటే ప్రతిసారి అప్డేట్స్ అనేవి ఏ రోజుకి ఆ రోజు మీరు పేపర్‌లో చూసి, రాసుకొని, నోట్ చేసుకొని చేయలేరు. అండ్ మీరు ఏదో ఒక పేపరో, 2 పేపర్‌లో ఫాలో అవ్వగలుగుతారు తప్పించి అన్ని గవర్నమెంట్ సైట్స్ ప్రతిరోజు చెక్ చేయలేరు కదా! సో ఒక్కో రోజు పేపర్‌లో కరెంట్ అఫైర్స్ న్యూస్ ఉండదు. కానీ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే రకరకాల మినిస్టీరియల్ వెబ్‌సైట్స్ నుంచి, పీఐబీ నుంచి, వేరే వేరే డిఫరెంట్ సోర్సెస్ నుంచి, ఇంగ్లీష్ పేపర్‌ల నుంచి, కొన్నిసార్లు హిందీ పేపర్‌ల నుంచి కూడా తీసుకోవాల్సొస్తది. ఎందుకంటే డైలీ ఎకానమీ క్యాప్సూల్ కాబట్టి ఇది ఆగకూడదన్న ఉద్దేశంతో. సో ప్రతిరోజు న్యూస్‌లో ఏదుందన్నది అన్ని పేపర్‌లో అన్నీ రావాలని లేదనమాట. కాబట్టి ఈ పీడిఎఫ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి కూడా అడగొచ్చనమాట. పీడిఎఫ్‌లో ఏదన్నా డౌట్ ఉన్నా, క్లాస్‌లో ఏదన్నా డౌట్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. అండ్ ఇప్పుడు టాపిక్ విషయంలోకెళ్ళిపోతే కనుక అగ్రికల్చర్ సెక్టార్‌కి సంబంధించి ఆల్రెడీ ఇండియాలో చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇది ఒక్కో స్కీము ఒక్కో ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అన్ని స్కీమ్స్‌ని ఇన్ని రకాల స్కీమ్స్ కాకుండా 2 స్కీమ్స్ కిందకి తీసుకొచ్చే విధంగా దీన్ని రేషనలైజ్ చేయడం జరిగిందనమాట. ఈ 2 స్కీమ్స్ ఏంటంటే ఒకటి ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, పీఎంఆర్‌కేవీవై అంటాం. దీన్ని 2007లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొకటొచ్చి కృషోన్నతి యోజన. దీన్ని 2005లోనే 10th 5 ఇయర్ ప్లాన్‌లో భాగంగానే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ 2 స్కీమ్స్ మాత్రమే ఇప్పుడు ఉండబోతున్నాయి ప్రధానంగా. మిగతా స్కీములన్నీ కూడా వీటి కిందకి వచ్చేస్తున్నాయన్నమాట. మరి ఏ స్కీములు కృషోన్నతి కిందకొస్తున్నాయి, ఏ స్కీములు ఆర్‌కేవీవై కిందకొస్తున్నాయి అనేటువంటిది చూద్దాం. ముందుగా ఈ 2 స్కీమ్స్ కిందకి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఎంత చేశారు అంటే రూ. 1,13,021 కేటాయించడం జరిగిందనమాట. సో వీటిలో ఇవి 2 కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సెంట్రల్ వాటా ఉంటుంది, స్టేట్స్ వాటా కూడా ఉంటుంది. అయితే ఇంతకుముందు రకరకాల స్కీమ్‌లనేవి అగ్రికల్చర్‌లో ఉన్నాయి. పరంపరాగత్ యోజన గాని, కృషి సించాయి యోజన అంటే పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేటువంటిది, ఇంకా రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఇంకా రకరకాల మిషన్స్. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఆయిల్ సీడ్స్ మిషన్ అని, హార్టికల్చర్ మిషన్ అని ఇలా ఎన్నో మిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటిని ఇప్పుడు ఇన్ని రకాల స్కీమ్స్ కాకుండా అన్నిటిని కలిపి ఒకటే అంబ్రెల్లా స్కీమ్ కిందకి తీసుకురావడం జరిగింది. దీనిలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కిందకి ఏమేమి స్కీమ్స్‌ని కలిపేశారంటే పరంపరాగత్ యోజన, అలాగే కృషి సించే పెర్ డ్రాప్ మోర్ క్రాప్ ఆ స్కీమ్‌ని, అలాగే రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్‌మెంట్‌ని, అగ్రికల్చర్ మెకనైజేషన్, అదేవిధంగా అగ్రో ఫారెస్ట్రీ. ఈ స్కీమ్స్ అన్నీ కూడా మొదలైనటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మీకు దీంట్లో కలిపేయడం జరిగింది ఆర్‌కేవీవైలో. మరి కృషోన్నతి యోజన కింద ఏమేం కలిపేశారు అంటే కనుక మిషన్‌లు గుర్తుపెట్టుకోండి. హార్టికల్చర్ మిషన్, అలాగే మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్ సీడ్స్, అదేవిధంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషన్ అనేటువంటిది ఉంది. దాన్ని, అలాగే సస్టైనబుల్ మెకనైజేషన్ ఫర్ అగ్రికల్చర్ అనేటువంటిదని, ఫుడ్ సెక్యూరిటీ మిషన్‌ని, ఇవన్నీ కూడా మనకి కృషోన్నతి యోజనలో కలిపేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు అసలు ఈ రేషనలైజేషన్ అంటే ఏంటి అనేటువంటిది చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్నిటిలోని డిఫరెంట్ అగ్రికల్చర్ సెక్టార్ స్కీమ్స్ అన్నిటిలోని కూడా
సెంట్రల్ స్టేట్ వాటా ఉంటుందని చెప్పుకున్నాం. ప్రతి స్టేట్‌లోని కూడా అన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని చోట్ల కొన్ని స్కీమ్స్ అవసరం ఉండవు. ఇప్పుడు మనం రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్‌మెంట్ అనుకున్నాం. కొన్ని చోట్ల ఆ స్కీమ్ అవసరం ఉండకపోవచ్చు. పెర్ డ్రాప్ మోర్ క్రాప్ స్కీమ్ ఉంది. ఇది కొన్ని చోట్ల కరువు ప్రాంతాలు లాంటి రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు, రాజస్థాన్ లాంటి ఎడారి ఏరియాల్లో కావచ్చు, ఇలాంటి చోట్ల ఈ పథకం ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ బాగా నీళ్లు పుష్కలంగా ఉండేటువంటి ప్రాంతాలలో దీని అవసరం అంతగా ఉండదనమాట. అయినప్పటికీ కేంద్రం ఏం చేసేదంటే, ఏ స్కీమ్‌కి ఆ స్కీమ్‌కే బడ్జెట్ అలొకేషన్స్ అనేవి ఉండేవి ఇంతకుముందు. ఎలాగా? ఒక్కొక్క స్కీమ్‌కి, ఆ స్కీమ్‌కి తగినటువంటి కేటాయింపులుండేవి. ఇప్పుడు వీటన్నిటిని ఒకటే స్కీమ్ కిందకి ఆర్‌కేవీవై కిందకి తీసుకురావడం ద్వారా ఏంటంటే, ఎవరు ఏ స్కీమ్‌ని ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క పథకం అసల ఆ రాష్ట్రాల్లో ఉపయోగంలో లేకపోయి ఉండొచ్చు. ఒక్కొక్క పథకానికి బాగా ఎక్కువ నిధులు అవసరం గూడా కావచ్చు. సో, నిధుల రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. డైరెక్ట్‌గా ఆర్‌కేవీవై కింద నిధులను ఇచ్చేస్తున్నారు కాబట్టి, అది ఇంక రాష్ట్రాల ఇష్టం అనమాట. ఏ పథకానికి ఆ నిధులను మళ్లించుకోవడం అనేటువంటిది, ఎంత మళ్లించుకోవడం అనేది రాష్ట్రాల అభీష్టం మేరకు ఇది నెరవేరుతుంది. సో, కాబట్టేంటంటే, ఇంతకు ముందులాగా ఈ పథకానికి ఇంతే అని జెప్పి ఆ పథకానికి అన్ని నిధులని ఉపయోగించాలి అనేటువంటి రిస్ట్రిక్షన్ ఇక్కడ పోతుంది. అండ్ రెండోదేంటంటే, ఇప్పుడు రాష్ట్రాలలో ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా దీనికి అనుసంధానంగా కొన్నుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌కేవీవైనే తీసుకుంటే కనక, తెలంగాణలోని, ఆంధ్రాలోని చూస్తే కనుక రైతు బంధు అని, నెక్స్ట్ ఆంధ్రాలో అయితే కనుక రైతు భరోసా అని, సంవత్సరం అమౌంట్ ఇవ్వడం. ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గూడా ఆర్‌కేవీవైకి అనుసంధానంగా. దీనిలో కేంద్రం ఇచ్చేటువంటి వాటా కొంతుంటుంది. రాష్ట్రాలు మరికొంత అమౌంట్‌ని జోడించి ఇస్తా ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం గూడా ఇవి నిర్దిష్టమైనటువంటి టైంలో నిధులను కేటాయిస్తా ఉంటాయి. రిలీజ్ చేస్తాయి ఫండ్స్‌ని రైతులకి. సో, అది ఎప్పుడైతే ఈ అమౌంట్‌ని రిలీజ్ చేయాలనుకుంటుందో అప్పుడు ఒక్కొక్క పథకానికి ఇండివిడ్యుయల్‌గా ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటదనమాట రాష్ట్రాలు. ఫస్ట్ వాళ్ళ ఆ ప్లాన్‌కి సంబంధించి, ఆ పథకానికి సంబంధించి ఒక ప్లాన్ వేసుకొని, ఆ ప్రపోజల్‌ని కేంద్రానికి సబ్మిట్ చేస్తే, దానికి అనుగుణంగా నిధులను కేటాయిస్తారు ప్రతి సంవత్సరం గూడా. ఇప్పుడు ఆ అవసరం ఉండదనమాట. ప్లాన్‌కి, పథకానికి నిధులను కేటాయించడం అనే అవసరం ఉండదు. అన్నిటికి కలిపి ఇంకా ఆర్‌కేవీవై బడ్జెట్టే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే, రాష్ట్రాలు ఎప్పుడు ఏ పథకాన్నన్నా లాంచ్ చేసుకోనివ్వండి. ఇంక మళ్ళీ పథకానికి విడిగా ప్రపోజల్ పెట్టడం అవసరం లేదు. డైరెక్ట్‌గా ఈ అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్‌లో ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అన్నిటికి కలిపి ఎంత మొత్తం అవసరమవుతుందో ఒకేసారి ప్లాన్‌ని పెట్టేయొచ్చనమాట. అన్నిటికి కలిపి. ప్లాన్‌కి విడివిడిగా అవసరం లేదు. పథకానికి విడివిడిగా ప్లాన్ అవసరం లేదు. సో, ఇలా పెట్టేయడం వల్ల ఆర్‌కేవీవై కింద ఒకేసారి నిధులని ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఇదొకటి. సో, ఇది పథకాల రేషనలైజేషన్ అంటే. సో, ఇప్పుడు ఈ ఆర్‌కేవీవై ఏంటి, మరి కృషోన్నతి ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్‌లో. దీని ఉద్దేశ్యం ఏంటి? ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ఇండియాని అగ్రికల్చర్ సెక్టార్‌లో సెల్ఫ్ సఫిషియెంట్‌గా తీసుకురావాలి. సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి అనేటువంటి ఉద్దేశ్యం అనమాట. సో, మనకి స్వయం సమృద్ధిని సాధించడం కోసం ఉద్దేశించినటువంటి మిషన్‌లు, పథకాలు ఇవన్నీ ఏమో కృషోన్నతి కిందకొస్తాయన్నమాట. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో ఏంటంటే సస్టైనబుల్ అగ్రికల్చర్‌ని సాధించడం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రిసోర్సెస్‌ని ఉపయోగించుకుంటూనే భావితరాలకి ఈ రిసోర్సెస్‌ని అందిస్తూ రాజీ లేని ఈ అగ్రికల్చర్ విధానాన్ని అనేటువంటి దాన్ని తీసుకురావాలన్నమాట. అండ్ దీనిలో ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ. కృషోన్నతిలో మెయిన్ టార్గెట్ ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ దేశమంతా కూడా కల్పించాలి. అండ్ ఇంపోర్ట్స్‌ని మెల్లగా తగ్గించుకుంటూ మన దేశంలో ప్రొడక్షన్‌ని పెంచుకోవాలి. పెంచుకోవడమే కాకుండా మిగులు ఉత్పత్తుల్ని రానున్న 5 ఏళ్లలో సెల్ఫ్ సఫిషియన్సీని సాధించుకొని రానున్న మిగతా పీరియడ్ ఏదైతే ఉందో ఇంకో 20, 30 ఇయర్స్‌లో ఎక్స్‌పోర్ట్స్‌ని కూడా గణనీయంగా పెంచుకొని ఇండియాని అగ్రికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలి అనేటువంటిది ఈ 2 పథకాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి ప్రతి టాపిక్‌లోని మీరు గమనించినట్లయితే ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే చాలా డిపార్ట్‌మెంట్‌లని ఒక గొడుగు కిందకి తీసుకొస్తున్నారు. చాలా పథకాలని ఒక గొడుగు కిందకి తీసుకొస్తున్నారు. సో, ఇది అంటే ఈ రకరకాల పేర్లతో రకరకాల పథకాలు, రకరకాల డిపార్ట్‌మెంట్‌ల కింద అప్రూవల్స్ తీసుకోవడం ఇవన్నిటిని రెడ్యూస్ చేస్తూ ఏంటంటే సమయాన్ని వృధా కాకుండా మంచి క్వాలిటీ రిజల్ట్‌ని సాధించడం అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని ఒక గొడుగు కిందకి తీసుకొస్తున్నారనమాట. సో, ఇది ఇవాల్టి అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్.
అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్కి అయితే తప్పనిసరిగా ఆన్సర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన గ్రూప్ 2 వాళ్ళకైతే మెంటర్షిప్ కార్యక్రమం నడుస్తుంది. అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకు కూడా మెంటర్షిప్ డైలీ టెస్ట్లు క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. ప్రతిదీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంది అండ్ జనరల్ అవేర్నెస్ కూడా ఉంది. మీకు కావాలనుకున్న వాళ్ళు గ్రూప్ 2కి కానీ ఆర్ఆర్బికి కానీ దేనికైనా కానీ మీరు సబ్జెక్ట్ వారీగా పేపర్ వారీగా కూడా క్లాసులు తీసుకోవచ్చు. అండ్ టెస్ట్ల వారీగా కావాలనుకుంటే ఓన్లీ టెస్టులు కూడా మీరు తీసుకునే సౌలభ్యం కూడా ఉంది. లేదు మొత్తం కలిపి ప్యాకేజ్ కావాలంటే కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ డెమో క్లాసెస్ ఉంటాయి, డెమో టెస్ట్లు కూడా ఉంటాయి మన యాప్లో. ఒకసారి చూడండి, అన్లాక్ చేసి ఉంటాయి, అవి చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.